అది పాలు తేనెలు ప్రవహించు దేశం. ఏమి దేశం అది? పాలు తేనెలు ప్రవహించు దేశం. ఈ పాలు తేనెలు ప్రవహించు దేశములో నువ్వు ఎలా ఉండబోతున్నావు అంటే నీవు దీర్ఘాయుష్మంతుడు కాబోతున్నావు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆడ ఒక కండిషన్ చెప్పాడు. ఈ దినం చాలా మంది రాత్రి లేకపోతే ముందు దినాలలో లేకపోతే ఇప్పుడు ఒక అలవాటు ఉంది, నేను వాగ్దానం తీసుకుంటున్నాను అని ఆచారబద్ధంగా తీసుకోవచ్చు, అలవాటుగా తీసుకోవచ్చు, లేదా ఒకవేళ తీసుకోలేక బైబిల్ అంతా నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను, ప్రతి మాట నాకు వాగ్దానమే అని అనుకుంటున్నారు. మంచిదే. అయితే ఆ ఒక్క వచనాన్ని పట్టుకొని ముందు వెనకాల ఆలోచించకుండా చదవకుండా ఒక్కదాన్ని పట్టుకున్నందువల్ల నీకు ప్రయోజనం ఏమీ కలగదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు చాలాసార్లు చెప్తూ అన్నాడు, వాడు వాక్యమునైనను వాక్యంలో ఉన్న శక్తినేను ఎరుగక అని అన్నాడు. మరి వేషధారులైనటువంటి వారిని ఉద్దేశించి మాట్లాడుతాం. ఇక్కడ చూడండి, అసలు ఈ పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి ప్రవేశించడం ఒకటి. రెండవది, ప్రవేశించినటువంటి వీరు పాలు తేనెలు ప్రవహించే దేశంలో దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి. ఇది దేవుని యొక్క మరి ప్రణాళిక. మరి ఆ వాగ్దానం యొక్క భూమిలో అవి పాలు తేనెలు ప్రవహించే దేశము మరి చూడడానికి ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది అని అంటే అవి కొండలు కలిగినటువంటి ఆహ్లాదకరమైన ఆనందకరమైనటువంటి సంతోషాన్ని ఇవ్వగలిగినటువంటి మనసుకు ఉల్లాసమును కలిగించగలిగినటువంటి ప్రదేశాలు అవి. అక్కడ కొండలు ఉంటున్నాయి, అవి పచ్చదనంతో ఉండబోతున్నాయి, అవి మంచి చిగురులతో చిగురించేటువంటి స్థలము. రెండవది, సకాలంలో వాటి కాలములలో ఫలితాలను ఇచ్చేటువంటి ప్రదేశము. మూడు, తర్వాత అక్కడ మరి వర్షములు మంచిగా కురిసేటువంటి ప్రదేశం. అక్కడ ఏ లోపము, లోటు, కరువు, ఇబ్బంది లేనటువంటి ఒక మంచి పాలు తేనెలు ప్రవహించు ఆశీర్వాదకరమైనటువంటి ఆ ప్రదేశంలోనికి వెళ్ళడానికి దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినట్టు నడిపిస్తున్నాడు. నడిపించినట్టు వాడికి తోడుగా ఉంటున్నారు. వాడికి తోడుగా ఉంటున్నట్టే వాళ్ళని చూపించి వాళ్ళతో పాటు నడుస్తూ వాళ్ళకి ప్రయాణం అంతటిలో కావలసిన సదుపాయాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు లేకపోతే తండ్రి దేవుడు లేకపోతే ప్రభు వాళ్ళకి దయచేస్తూ ఉంటున్నాడు. ఏంటి వాళ్ళ ప్రయాణం అంతట్లో వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఏంటి? వాళ్ళు అడిగారు, మాకు ఆకలిగా ఉందని. ప్రభు ఏమన్నాడు, ఏం చేశాడు తెలుసా? ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. అయ్యా, మేము దాహం వల్ల మాకు మరి బిడిసిపెట్టకపోతున్నాయి, మా నాలుకలు అంగిట్లోకి వెళ్ళిపోతున్నాయి, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం నీళ్ళ కోసం, అయ్యో మాకు నీళ్లు లేవే అని వాళ్ళు శోధించడం ప్రారంభించినప్పుడు బండ నుంచి నీళ్లను దయచేసినటువంటి మహిమ కలిగినటువంటి దేవుడు. తర్వాత వాళ్ళు మాకు తినడానికి ఆహారంలో మాకు అక్కడుంటే తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు, అక్కడుంటే చేపలు, మాంసము మాకు సమృద్ధిగా దొరుకుతూ వచ్చాయి, ఇక్కడ మాకు ఏమీ కూడా కనిపించలేదు, మాకేమీ లేవు అని వాళ్ళు ఆశపడినప్పుడు, మోషే మీద సనగడం ప్రారంభించినప్పుడు దేవుడు సముద్రం నుంచి సముద్రం మీదకి ఒక గాలిని పంపించి సముద్రంలో నుంచి పూరేళ్లను తీసుకుని వచ్చాడు దేవుడు. వాళ్ళని ఏంటి ఇంత సదుపాయాలు ఎందుకు ఇస్తున్నాడు, ఇంత సౌఖ్యం ఎందుకు ఇస్తున్నాడు, ఇంత సహాయం ఎందుకు చేస్తున్నాడు అని అంటే ఒకే ఒక ఉద్దేశం. అదేంటనంటే పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? పాలు తేనెలు ప్రవహించు వాగ్దాన భూమికి వెళ్ళాలి. అది వాళ్ళ గురి, అది వాళ్ళ గమ్యం, అది దేవుడు వాళ్ళకి ఇచ్చిన టార్గెట్. అందుకు దేవుడు వాళ్ళని ప్రత్యేకపరచుకున్నాడు. ప్రియమైన వారులారా, వాళ్ళు అసలు ఆ విధంగా ప్రత్యేకపరచుకోవటంలో వాళ్ళ విషయంలో దేవుడు ఏం చేశాడో తెలుసా? రాజులను ఎదిరించాడు, అధిపతులను ఎదిరించాడు. దేవుడు మరి ఐగుప్తులో ఉన్నటువంటి వారందరినీ కూడా ఆయన ఎదిరించి వారి ఎదుట తన యొక్క మహత్కార్యములను చూపించి వారి ఎదుట తన బాహుబల యొక్క శక్తి కార్యములను, అంటే 10 తెగుళ్ళు లేకపోతే 10 అద్భుతాలు, 10 తెగుళ్ళు అని అంటాం, కానీ నిజంగా అవి మనం మాట్లాడాల్సినటువంటి మాట కాదు. తెగుళ్ళు ఎవరికో తెలుసా? అది బయట వారికి. ఇది ఎవరికో తెలుసా? వాళ్ళకి ఏమైందో తెలుసా? అవి అద్భుతాలు. హల్లెలూయా. నేను చాలాసార్లు అవి 10 తెగుళ్ళు అందరూ అంటుంటే నాకు అది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. 10 తెగుళ్ళు అని అంటే తెగుళ్ళు జ్ఞాపకం చేసాడు తెగుళ్ళు అవి. కరెక్ట్గా కట్టుబాట్లు లేని వాళ్ళకి తెగుళ్ళు అవి. దేవునికి విధేయత చూపించిన వారికి తెగుళ్ళవి, దేవుని ఆజ్ఞకు లోబడిన వారికి తెగుళ్ళవి, దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వారికి తెగుళ్ళవి. కానీ దేవుని లోబడిన వారికి, దేవునితో కలిసి జీవించాలనుకున్న వారికి, దేవునితో తీర్మానం చేసుకున్న వారికి, దేవుని కలిగి ఉండాలనుకున్నటువంటి వారికి, దేవుని చేత పిలువబడినటువంటి వారికి,
దేవుని చేత ప్రేమించబడినటువంటి వారికి అవి తెగుళ్ళు కాదు, కానీ అవి వారి జీవితాల్లో ఆశీర్వాదాలు. హల్లెలూయా. అవి వారి జీవితంలో ఆశీర్వాదం. ఎలాగ ఆశీర్వాదం? ఇక్కడ మరి ఏలియా కాలంలో మనం చూస్తున్నాం. మొదటి రాజుల గ్రంథము లేక 17వ అధ్యాయంలో మనం చూస్తున్నటువంటి మాట ఏంటంటే, ఏలియా ఒక బదరి వృక్షం కిందకి వెళ్ళిపోతున్నాడు. అక్కడికి ఒక కాకి ఒక మాంసపు ముద్దను తీసుకుని వచ్చింది. చూసారా, లోకస్తులందరికీ అది కరువు కాలము, వర్షం లేదు 3.5 సంవత్సరము, అది కరువు కాలము, అది ఘోరమైనటువంటి గడ్డు కాలముగా అవి పరిగణించబడుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ దేవునితో కలిసి ఉంటున్నటువంటి, దేవుని అభిషేకానికి లోబడినటువంటి, దేవుని ఆజ్ఞలకు విధేయత చూపుతున్నటువంటి, దేవునికి తన శిరస్సు వహించినటువంటి వారి జీవితంలో ఆ కరువు కూడా వాళ్ళకి సమృద్ధిగా మార్చడం మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ కరువులో కూడా వాళ్ళు ఏమనిపిస్తున్నారండి? సమృద్ధి. ఎవరు సారెపతి విధవరాలు మనం చూస్తున్నాం, ఏలియాని చూస్తున్నాం, ఒక కుటుంబాన్ని చూస్తున్నాం, ఒక ప్రవక్తను చూస్తున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, అది లోకస్తులకు కరువు కావచ్చు, అది లోకమున్న వారికి, దేవుని ఆజ్ఞకు లోబడిన వారికి అది గడ్డు కాలమే కావచ్చు, అది చీకటి కాలములే కావచ్చు, అవి దరిద్రపు కాలములే కావచ్చు, కానీ దేవునితో కలిగి ఉన్నటువంటి వారు, దేవునితో కలిసి జీవిస్తున్నటువంటి వారికి అవి ఆశీర్వాదకరములు. అందుకే ప్రభు అంటున్నాడు 91వ కీర్తనలో, నీ కుడి ప్రక్కన నీ ఎడమ ప్రక్కన 1000 మంది కూలిపోయినను ఏ అపాయము నీ యొద్దకు రాదు. దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చినాడు నీ విషయంలో. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో నీ ప్రయాణం అంతటిలో దేవుడు నీకు తోడై ఉండాలని ఆశపడుతున్నాడు. అయితే నేను చేయాల్సిన పని ఆయనకు లోబడము. చూడండి, ఆ మాట చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాము. 9వ వచనంలో, నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నింటినీ మీరు గాయకొనాలి. చూసారు, ఆజ్ఞలు గాయకుంటాం, ఆజ్ఞలకు లోబడటం, ఆజ్ఞలకు విధేయత చూపించడం, దేవునికి విధేయత చూపించడం. నువ్వు కనుక దేవునికి విధేయత చూపిస్తే నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలము దేవుడు నీకు సస్యశ్యామలంగా చేయబోతున్నాడు. ఈ సంవత్సరం నీకు బహుశా లోకస్తులకి అది భయానకంగా ఉండొచ్చేమో, కానీ దేవుని నమ్మినటువంటి, విశ్వాసం కలిగినటువంటి వారికి అవి ఆశీర్వాదకరమైనటువంటి ప్రదేశాలుగా ఉండబోతున్నాయి. నీ ప్రయాణంలో ప్రభు నీకు సహాయం చేయబోతున్నాడు. ఏంటి నీ గురి? నా గమ్యము లేక నా గురి ఏమిటి? పౌలు గారిని అడిగితే అంటాడు, నేను గురి యొద్దకే పరిగెడుచున్నాను, నా వెనుకవన్నీ మరచిపోతున్నాను. నేను ఈ పరుగు పందెంలో నాకు ఏవి బలం అనుకుంటున్నానో, ఏవి యోగ్యం అనుకుంటున్నానో, ఏవి నాకు శక్తిగా ఉంటున్నాయో వాటన్నిటినీ నేను పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను. నా పరుగు పందెంలో నాకు శక్తినిచ్చేవాడు ఆయనే, నా పరుగు పందెంలో నా చూపుని స్థిరపరచగలిగిన వాడు ఆయనే, నా పరుగు పందెంలో నా గురిని నేను నిలపడం వరకే మిగతా వెళ్ళి విశ్వాసమును కలుగు చేయవాడు, విశ్వాసముకు కర్త. ఈ గురిలో, ఈ పరుగు పందెంలో శక్తినిచ్చి అలసిపోకుండా సహాయం చేయగలిగిన వాడు కూడా ఆయనే. ఆమేన్. చూసారా, పౌలు గారు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. గురి యొద్దకే నేను పరిగెడుతున్నాను, గురి యొద్దకే మనందరినీ అక్కడ చూస్తాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో మనందరిని కూడా ఎలా పోలుస్తున్నాడంటే, ఒక పరుగు పందెంలో ఉన్నటువంటి ఒక స్పోర్ట్స్ మ్యాన్స్ గా దేవుడు మనం చూస్తూ ఉన్నాడు, క్రీడాకారులుగా చూస్తున్నాడు. ఏంటి? ఆత్మీయ జీవితంలో పరుగు పందెంలో ఉన్నావు. నిన్ను మురిపించడానికి, నీ యొక్క భక్తి జీవితాన్ని నేలపాలు చేయడానికి, నీ విశ్వాస జీవితాన్ని తొలగించడానికి ఎన్నో ప్రయత్నాలు ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి. నీ గర్వమే నీకు అడ్డుపడవచ్చు, లోక పొగడ్తలు అడ్డుపడవచ్చు, నీ బంధువులు లేకపోతే పరిస్థితులు అడ్డుపడవచ్చు, ఏవైనా అడ్డుపడవచ్చు, కానీ అవేవి నువ్వు లెక్క చేయకూడదు. వాటిని పెంటతో సమానంగా ఎంచుకోవాలి. నీ గురిని మాత్రమే నువ్వు కలిగి ఉండాలి. నీ ఉద్దేశం ఏంటో నీకు అర్థమవ్వాలి, నీ గమ్యం ఏంటో నీకు తెలుసుకోవాలి. అప్పుడే నీ పరుగు పందెంలో నువ్వు చక్కగా ప్రయాణం చేయగలవు. ఈ వీళ్ళందరికీ గురి ఏమిటి, గమ్యం ఏమిటినంటే పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళటం. మనందరికీ ఏమిటినంటే, మన వాగ్దాన భూమి ఏమిటి అంటే పరలోక రాజ్యం. పరలోక రాజ్యంలో మన దీర్ఘాయుష్మంతులు అంటే యుగములు జీవించబోతున్నాం. అక్కడ మరణం లేదు, అక్కడ జీవం ఉన్నది. జీవప్రదాత జీవమై జీవిస్తూ ఉంటున్నాడు. ఆయన జీవించుచున్న ప్రకారము నీవు నేను జీవించబోతున్నాము.
ప్రియమైనటువంటి వాళ్ళారా, పాలు తేనెలు ప్రవహించు వాగ్దాన భూమిలోనికి తన ఇష్టమైనటువంటి, తను కోరుకున్న, తను ప్రత్యేకపరుచుకున్న లోకంలో నుంచి, లోకస్తుల్లో నుంచి, లోకాచారంలో నుంచి, అన్నిలో నుంచి ప్రత్యేకపరుచుకున్న తన ఇశ్రాయేలు విషయంలో ఆయన ఒక ప్రగాఢమైనటువంటి వాంఛ కలిగి ఉన్నాడు. ఆ వాంఛ ఏంటంటే ప్రతి ఒక్కరూ ఏ ఒక్కరు తప్పించబడుకోకుండా ప్రతి ఒక్కరు వాగ్దాన భూమికి వెళ్ళాలని. కానీ వారి వారి బలహీనతలను బట్టి రాయబడినటువంటి మాట ఏంటో తెలిసిన, వాళ్ళ సడుగులు గొడుగుల వలన వాళ్ళ ప్రయాణంలో కొంతమంది రాలిపోయారు అని రాయబడింది. పిలువబడిన వారు అనేకులే, కానీ ఏర్పరచబడిన వారు కొద్దిమంది. ఈ ఇరుకు మార్గంలో ప్రవేశించడం, ఇరుకు మార్గంలో ప్రయాణం కొంచెం కష్టతరంగానే ఉంటుంది. కానీ తొదకు ఇది ఎక్కడికి వెళ్తుందో తెలుసా? జీవ మార్గములు కలిగిన ప్రదేశంలోనికి, అంటే పరలోక రాజ్యంలోనికి, అంటే దేవునితో ఉండబోయేటువంటి రాజ్యంలోనికి నువ్వు అందులో ఆ విషయాన్ని నీ మనసులో పెట్టుకోవాలి. ఈ లోకంలో ఆ అల్పమైన, తుచ్చమైనటువంటి ఆలోచనలకు నువ్వు పదులు పెడుతున్నావా? వాటికి లోబడుతున్నావా? వాటికి విధేయత చూపిస్తున్నావా? అంతలో కనిపించి అంతలో మాయమైపోతుందండి ఈ యొక్క శరీరము, ఈ ఆయుష్కాలము, ఈ జీవితము. బైబిల్ గ్రంథం ఏమని చెప్పబడిందో తెలిసిన, గడ్డి పువ్వుతో పోల్చబడింది, ఆవిరితో పోల్చబడింది, మాయరూపంతో పోల్చబడింది. కాబట్టి ఏ క్షణము నీ ఊపిరి ఆగిపోతుందో తెలియదు. నువ్వు నిద్రపోతున్నప్పుడు చిటికి వేసి వచ్చి అన్నాడంటే నీ నిద్రలో నీకే తెలియకుండా శరీరం నుంచి తప్పుకుంటావు. కాబట్టి పడుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా నువ్వు భయపడుతూ దేవునికి లోబడి ఆ దినమంతటిని లెక్క అప్పగించి ఒకసారి ఆత్మ విమర్శన చేసుకుంటూ, ప్రభా ఒకవేళ ఈ రాత్రి నేను పండుకుంటున్నాను కదా, ఈ రాత్రి మీరే కనుక పిలిస్తే నేను మీ రాజ్యంలో ఉండాలి. ఒకవేళ ఈ రాత్రి నేను నిద్రలోనే కనుకుంటే మీరు మధ్యాకాశానికి వస్తే నేను ఎంతబడి సార్వత్రిక సంఘంలో ఉండాలి. ఈ రాత్రి ఏం జరుగుతుందో నాకు తెలీదు, నేను నిద్రపోతున్నాను, నీ కాపుదల కావాలి, నీ కృప కావాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. నేను నిద్ర పెట్టేటప్పుడు ఏం జరుగుతుందో నీకు తెలియదు. నిద్రలోనే జారుకుంటే నీ పరిస్థితి ఏంటి? కానీ ఒకటి గుర్తుపెట్టుకో, మనల్ని పిలిచిన దేవుడు వాగ్దాన భూమిలోనికి వెళ్ళాలని ఆశపడుతున్నాడు. నీవు బలహీనతలు కలిగి, తుచ్చమైనటువంటి ఆలోచన కలిగి, ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనతో దేవునికి కోపం రేపుతూ, దేవునికి ఇష్టం లేని వాటిని చేస్తూ నీవు వాగ్దాన భూమిని పోగొట్టుకుంటావేమో. ఇజ్రాయేలు మార్గం మధ్యలో రాలిపోయినట్టు నీవు కనుక రాలిపోవడానికి నీ అంతటా నీవే విత్తనాలు వేసుకుంటున్నావా? ఇది నువ్వు పరీక్ష చేసుకోవటం మంచిది. పరీక్ష చేసుకొని నీవు సరి చేసుకొని ప్రభుతో కలిసి, ప్రభా ఈ నూతన సంవత్సరంలో నేను తిరిగి మరణంతో కట్టబడతాను, నేను దీర్ఘాయుష్మంతుడుగా జీవించాలనుకుంటున్నాను. ప్రభు ఇంకొక మాట ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళబోయేటువంటి దేశం ఎలాంటిదో తెలిసిన, చూడండి 11వ వచనంలో మనం చదువుతాం. ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడిని యెహోవా లక్ష్యపెట్టు దేశము. ఆకాశంలో నుంచి వర్షము కుమ్మరించబడేటువంటి స్థలం అది. వర్షం ఉన్న చోట హ్యాపీగా పంటలు పండుతాయి, భూమి సత్వ కోల్పోదు, చక్కగా నీవు మరి సస్యశ్యామలంగా వర్ధిల్లుతూ ఉంటుంది. అలాంటి వర్ధిల్లుతున్నటువంటి ప్రదేశము ఆ ప్రదేశం. అటువంటి కాలమున వర్షములను కుమ్మరి నీ పైన కూడా దేవుడు ఆత్మ వర్షమును కురిపింపచేసి నిన్ను అనేక విషయాలలో, అనేక చోట్ల గడ్డు పరిస్థితులలో, మరి కష్ట పరిస్థితులలో కూడా ప్రభు నీకు తన సస్యశ్యామలమైనటువంటి అనుభవాన్ని నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నీ మీద తన వర్షాన్ని కురిపింపచేయాలని ఆశపడుతున్నాడు. కొండలు సమృద్ధిని మరి జీవమును కలిగి ఆహ్లాదమును ఇస్తున్నట్టుగా నీ వైపు ఇతరులు చూసినప్పుడు ఇతరులకు నీ వైపు నీలో నుంచి ఏదో ఒక ఆకర్షణ ప్రభు ఉంచాలని ఆశపడుతున్నాడు. తన మహిమను నీతో నింపాలని ఆశపడుతున్నాడు. తన సన్నిధి కాంతి నీతో ఉండాలని ఆశపడుతున్నాడు. తనే నీతో నడవాలని ఆశపడుతున్నాడు. ప్రియులారా, ఇజ్రాయేల్ యొక్క ప్రయాణం అంతటిలో రాత్రి అగ్నిస్తంభంగాను పగలు మేఘాస్తంభంగా నడిచిన దేవుడు ఈ సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా నీతో తన సన్నిధి కాంతిని ఇలాగే ఉంచాలని ఆశపడుతున్నాడు. సరే, ఇది నాకు ఒక మంచి మాట చూసారు 11వ వచనంలోనే. ఆ తర్వాత నీ దేవుడు యెహోవా కన్నులు సంవత్సరాన్ని మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడు అంటే ఇన్ ఎవ్రీ టైం, ప్రతి సమయంలో నువ్వు నిద్రపోతున్నప్పుడు, నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు, నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు, లేదా పనులు చేసుకునేటప్పుడు, నువ్వు డ్యూటీకి వెళ్తున్నప్పుడు, లేక నీవు ఇతరులతో ఉంటున్నప్పుడు, లేక నువ్వు నీ ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు, నీ బాధ్యతలు నిర్వహించేటప్పుడు, అది నువ్వు వ్యాపార పట్టుగా ఉంటున్నప్పుడు, అది ఏ క్షణమైనా ఏ సమయమైనా దేవుని కనుదృష్టి, దేవుని ముఖ కాంతి, దేవుని సన్నిధి నీతో ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఇష్టపడుతూ ఉంటే నువ్వు తోసుకుంటూ వెళ్ళిపోతే దానికి జవాబుదారులు ఎవరు? నష్టపోయిన తర్వాత మాత్రం ప్రభు అండి, దేవుడండి, దేవుడండి,
సింపుల్గా నింద వేయటానికి అలవాటు పడిపోయారు. నిందలు వేసే అలవాటు ఎవరో తెలుసా? అవనడితే అవ్వ అంటుంది అబ్బో ఆదాము అంటే. ఆదాము అంటున్నాడు కాదు నువ్వు కలుగు చేసినటువంటి సర్పము. చూసారా, ఒకరి మీద ఒకరు తప్పు, ముగ్గురులో తప్పు ఉన్నప్పటికీ ఏ ఒక్కరు తప్పు ఒప్పుకోవట్లేదు, ఇతరుల మీద వేసుకుంటున్నారు. నీ తప్పును నువ్వు గ్రహించగలిగి నువ్వు రియలైజ్ అయ్యి ప్రభుత్వ క్షమాపణ పొందుకోగలిగితే మంచిది, కానీ ఆ తప్పును సమర్థించుకోవడానికి మరి నిన్ను వేరే వాళ్ళ మీద నెట్టివేయడానికి అది నువ్వు ఎంత మాత్రం కూడా ప్రయత్నం చేయకూడదు. అది ఎంత మాత్రం ప్రయత్నం చేయకూడదు. అది నీకు కూడదు. సంవత్సరము మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా తన కనుల దృష్టి ఇజ్రాయిల్ మీద ఉన్నట్టుగా, ఇజ్రాయిల్తో రాత్రి అగ్నిస్తంభంగా పగల మేఘస్తంభంగా నడిచినట్లుగా, తన సమృద్ధిని ఇచ్చినట్లుగా, తన ప్రయాణంలో సదుపాయములు తను కుమరించినట్లుగా, తన కాంతిని తన వారి మీద ఉంచినట్లుగా దేవుడు నీతో కూడా ఇలాగే ఉంచాలి, ఇలాగే ఉండాలని దేవుడు ఆశపడతాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అంటున్నాడు కదా మత్తయి సువార్త చివరి అధ్యాయంలో, ఇదిగో సదాకాలం నేను నీతో పాటు ఉంటాను. సదాకాలము నేను నీతో ఉంటాను. ప్రభు నీతో ఉండాలని ఆశపడుతూ ఉంటే నువ్వు ఒక్కొక్కసారి మనం ఏం చేస్తున్నాం తెలుసునా? చాలా మంది విశ్వాసులు ఒక అతను నేను ఇట్లా అడిగాను, ఏమయ్యా యేసు ప్రభు నమ్ముకున్నావా? నమ్ముకున్నాను. విశ్వసిస్తున్నావా? విశ్వసిస్తున్నాను. ప్రభుని హృదయంలోకి అంగీకరించావా? అంగీకరించాను. అయితే పాపం ఎందుకు చేస్తున్నావు? పాపం ఏం చేయట్లేదండి, సినిమాలు ఒక్కటేనండి నేను పోయేది, ప్రార్థన చేసుకుని సినిమాలు చేస్తానండి. అంటే ప్రార్థన చేసుకుని ఎంత వెళ్తున్నావు? ప్రభా నువ్వు నాకు సహాయం చేయి, ఏది టికెట్లు తీసుకోవటంలో ప్రభు సహాయం చేయాలన్నా? ఎంత విడ్డూరం అయిపోయింది ప్రపంచం ఇదను. ఈ లోకంలో ఉన్నటువంటి బోధలు కూడా అలాగే ఉన్నాయి. చాలా మంది పర్లేదు మెత్తటి బోధలు చేస్తున్నారు. క్రీస్తు శిలువకు శత్రువులుగా అనేకులు ఉంటున్నారు. అలాంటి పెంపకాల్లో ఉన్నటువంటి చాలా మంది వారి జీవితాలలో ఇంటికాడ సీరియల్ చూస్తే నో ప్రాబ్లం అండి, సినిమాలకు వెళ్తే నో ప్రాబ్లం అండి. కొంతమంది ఎలా చెప్తున్నారంటే సినిమా హాల్కి వెళ్తే తప్పంట, ఇంట్లో కూర్చొని సినిమాలు చూస్తే తప్పు లేదంట. తప్పు అని అక్కడ అనిపించేసినప్పుడు అది ఇంట్లోకి వచ్చిన తప్పు ఒప్పుగా మారిపోతారా? ఇంట్లో గడపలోకి రాగానే చూసారా ఎంత ఘోరమైందో ఈ దినాలలో. ఎలాంటి పరిస్థితుల్లో చూస్తారా ప్రియమైనటువంటి వాళ్ళరా? యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, ఆయన రాకడ సమయంలోనంట అబద్ధ ప్రవక్తలు అనేకులు ఉండబోతున్నారు, అబద్ధ క్రీస్తులు అనేకులు లేవబోతున్నారు. ఏర్పరచబడిన వారితో పాటు కదిలించగలిగినటువంటి బోధలు రాబోతున్నాయి, వక్ర బోధలు వస్తున్నాయంట. ఈ దినాలలో అలాగే నడుస్తూ ఉన్నాయి. అయితే నువ్వు ఎలాగా ప్రయాణం చేస్తూ ఉన్నావు? నువ్వెలా ప్రయాణం చేస్తూ ఉన్నావు? హెచ్చరికలు కలిగిన, గద్దింపులు కలిగిన, సరిదిద్దుబాటు కలిగిన సంఘంలో సేవకుడి దగ్గర విధేయత చూపిస్తున్నావా? లేకపోతే నీకు అనుకూలమైన బోధ, నీకు దురద చూడుకు తగినటువంటి బోధ, నీకు కల్పనా కథలకు సంబంధించినటువంటి బోధల దగ్గర ఎత్తుకుంటూ వెళ్ళిపోయి నిన్ను నీవే పాడు చేసుకుంటూ, నీ ఆత్మీయ జీవితాన్ని దిగజార్చుకుంటూ, నిన్ను నీవే మోసపరుచుకుంటూ, నేనేం పర్లేదు, హ్యాపీగా ఉన్నాను, ఆత్మీయంగా ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను, సంఘంలో పని చేస్తున్నాను, పర్లేదు, నా వ్యక్తిగత జీవితం గురించి వాళ్ళు ఏం పట్టించుకోరు, నేను కూడా చూసి చూడనట్టు ప్రభు కూడా నో ప్రాబ్లం పట్టించుకోలే, ఇలాగా నిన్ను మోసగించుకుంటున్నావా? ప్రియమైన వాళ్ళరా, దేవుడు వెక్కిరించబడడు. నువ్వు ఏం విత్తుతావో ఆ పంటనే కోస్తావు. సేవకులు లాంటి వారి విషయంలోనే అంటున్నాడు కదా యాకోబు గ్రంథంలో, బతుకులైనటువంటి వారు మరి కఠినమైన శిక్ష భరిస్తారంట. ఇంకా మత్తయి సువార్త యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే, ప్రభాని పిలిచి ప్రతి ఒక్కరు పరలోక రాజ్యంలోకి వెళ్ళడు కానీ తండ్రి యొక్క చిత్తమును చేయవాడే. ఆ యొక్క గ్రూప్ లో ఎవరెవరు ఉంటారని చూస్తే ఆ గ్రూప్ లో అద్భుతాలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఆ గ్రూప్ లో దెయ్యాలు ఎదగొట్టిన వాళ్ళు ఉన్నారు, ఆ గ్రూప్ లో మంచి బోధలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఆ గ్రూప్ లో నేను సేవకుడు అని చెప్పి బయట సంకలో పెట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరి దగ్గర ఏ విధేయత చూపించకుండానే, నేర్చుకోకుండా, ఆత్మీయమైన పాఠాలను అవలంబించకుండా, ఆత్మీయ స్థితిని లేకపోతే పరిచర్య ధర్మమేమిటో తెలియకుండా పరిచర్య చేయడానికి మొదలుకు వచ్చినటువంటి వారు ఇదನ್ನು సంఘాలు నడుపుతున్నారు. ఆ సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసుల గతి ఎట్లా ఉందో తెలిసిన ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ సంవత్సరం నువ్వు హెచ్చరిక పొందాల్సినటువంటి విషయం ఏంటో తెలుసా? ఈ తప్పుడు బోధలకు సంబంధించి జాగ్రత్త పడు. నిన్ను దేవుడు మరి ఒక నమ్మకంగా చూస్తూ ఉన్నాడు. ఆ నమ్మకత్వాన్ని కాపాడుకోవడానికి
ప్రయత్నం చెయ్యి. నిన్నెక్కడ ఇతరులు అబద్ధ బోధలు, అబద్ధ క్రీస్తులు, మరి వక్ర మార్గాలు, దురద చెవులు కలిగినటువంటి వారి ఈ ఆశను చూపించి నిన్ను కదిలించే పరిస్థితిలోకి వచ్చేస్తున్నాయేమో ఒకసారి నిన్ను నువ్వు పరీక్ష చేసుకుని జాగ్రత్త పడడం మంచిది. అబద్ధ బోధలు చాలా వచ్చేస్తున్నాయి. మోషే ప్రయాణం చేస్తున్నాడు, ప్రజలందరూ వెంట పెట్టుకుని ప్రయాణం చేస్తున్నాడు. అక్కడ కొంతమంది కొరహ లాంటి వాడు వచ్చారు. మరి మోషేకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మోషే నువ్వు ఒక్కడైనా ప్రవక్తవి, నీతోనే దేవుడు మాట్లాడతాడా, మాతో మాట్లాడా? చూసారా ఎలాంటివి తయారైపోయారో. ఇలాంటివి ఈ దినాల్లో కూడా ఉన్నాయి. నువ్వు జాగ్రత్త కలిగి ఉండు. అందుకే బాప్తిజం ఇచ్చి యోహాన్ అంటాడు, వారి మారు మనసు తగిన ఫలములు ఫలించండి. చెట్టు మొదట్లో గొడ్డలి ఉంచబడింది. జాగ్రత్త కలిగి మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి. వారి ఫలితాలను బట్టి వారెవరో మీరు గుర్తించవచ్చు, వారిని ఎవరో మీరు కనిపెట్టవచ్చు, వారెవరో మీరు తెలుసుకోవచ్చు. వారి ఫలితాలను బట్టి ప్రియమైన వారి గతము ఎలా జరిగిపోయిందో, 2021 లేకపోతే గతం ఎలా జరిగిపోయిందో అది ఒకవేళ నువ్వు విశ్లేషణ చేసుకుంటూ మరొకసారి అలాంటి పొరపాటు జరగకుండా సరిదిద్దుకో. అయితే 2022 ఒక భిన్నమైనదిగా, ఒక ప్రత్యేకమైనదిగా, దేవునికి ఇష్టమైనదిగా, నీకు ఆత్మ సంతృప్తి కలిగిందిగా, ఆత్మీయ జీవితం ఎదుగుదలగా, నీకు గద్దెంపు కలిగిన, నీకు హెచ్చరికలు కలిగిన, నిన్ను దిద్ది క్రీస్తు మార్గంలో నిలబెట్టి ఒక దినాన క్రీస్తు సింహాసనం ఎదుట తల ఎత్తుకోగలిగినటువంటి వ్యక్తిగా నిలబెట్టడానికి ఏది ఉపయోగపడుతుందో దాని వైపు వెళ్ళు. కొంతమంది దినాలలో తిండికి ఆశపడి వెళ్తున్నారండి. ఒక్క పూట కూటి కొరకు ఆశపడిన యేసేవ లాంటి భ్రష్టులను మనం చాలా మందిని చూస్తా ఉన్నాం. ఒక్క పూట కూటి కోసం ఆశపడిన యేసేవ లాంటి భ్రష్టులు మీరు కాకుండా మీరు జాగ్రత్త పడండి అని దేవుని గ్రంథం సెలవిస్తూ ఉంది. ఏమంటే ఆ సంఘంలోకి వెళ్తే బిర్యానీ పెడతారు. ఏం పెడతారు? ప్రతి ఆదివారం బిర్యానీ పెడతారు, ప్రతి ఆదివారం ముద్ద వేస్తారు, ప్రతి ఆదివారం భోజనం వేస్తారు. నాకు చిక్కుడుకాయ కూర ఉంటుంది, నాకు చికెన్ కూర ఉంటుంది, నాకు ఆ కూర ఉంటుంది, నాకు ఈ కూర ఉంటుంది, నాకు ఇంపుగా ఉంటుంది, నా గొంతుకు చక్కగా ఉంటుంది, నాకు పని తప్పిపోతుంది, నాకు ఆకలి తీరిపోతుంది. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న యేసేవ లాంటి భ్రష్టత్వం కలిగిన వారు ఈ దినాలలో లేకపోలేదు విశ్వాసాలలో. ప్రియమైనటువంటి ప్రియ సంఘమా, యేసేవ లాంటి పరుగు కాదు నీ పరుగు. అబద్ధ బోధకులు లాంటి పరుగు కాదు నీ పరుగు. అబద్ధ బోధకులకు లోడ లాంటి పరుగు కాదు నీ పరుగు. కొంతమంది క్రైస్తవులు ఎలా తయారయ్యారో తెలుసిన, కొంతమంది సేవకులు ఇంకా ఎలా తయారయ్యారో తెలుసిన, మనుషుల యొక్క నాడి పట్టుకుంటున్నారు. ఆ నాడిని బట్టి మనుషులను ఆకర్షిస్తున్నారు. మంచిదే, నువ్వు ఆకర్షించుకో, నేను తప్పు పడట్లేదు. కానీ కష్టపడి సంపాదించుకున్న పేద సేవకుని యొక్క గంపలోని చేపలకు వలేస్తున్నావే, అది సిగ్గుపడాల్సినటువంటి విషయం కాదా? కష్టపడి సంపాదించుకున్నటువంటి గంప, ఆ గంపలో ఉన్న ఈ చేపలు కష్టపడి సంపాదించుకున్నాడు, కష్టపడి పట్టుకొచ్చుకొని గంపలో పెట్టుకున్నాడు. ఇప్పుడు సముద్రం మీదకి పోయి వలేయాల్సింది పోయి గంప మీద వలేస్తున్నారు ఈ అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, దేవుని పిలుపు లేని వారు. చూసారా ప్రియమైనటువంటి వారా, ఇది మనము గమనించాల్సినటువంటి ఒక మంచి విషయంగా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో మంచి గురిని కలిగి, మంచి ప్రయాణాన్ని కలిగి మనము సంవత్సరం అంతం వరకు చేరుదాం. ప్రభు యొక్క దీర్ఘాయుష్యమైనటువంటి ఆయన ఆశీస్సులతో, ఆయన దీవెనలతో మనం ఆయనతో కలిసి నడుస్తూ మనము మహిమపరచబడ్డాన్ని బట్టి, మనము వర్ధిల్లటాన్ని బట్టి, మనం ఆనందించడాన్ని బట్టి, మనం ఫలించడాన్ని బట్టి తండ్రి యొక్క నామము మహిమపరచబడుతుందంట. హల్లెలూయా. ఎవరి నామం మహిమపరచబడుతుంది? తండ్రి నామం మహిమపరచబడుతుంది. నువ్వు వర్ధిల్లుంటే, నువ్వు వర్ధిల్లాలి, నువ్వు దీవించబడాలి, నువ్వు ఆశీర్వదించబడాలి. కొంతమందికి ఇది ఒక ప్యాషన్ అయిపోయింది. ఎక్కడ కొత్త సంఘం పెడితే అక్కడికి జంప్ అయిపోతుంటారు, అక్కడికి వెళ్ళిపోతారు. ఇక్కడ ఉండరు. మళ్ళీ ఇక్కడి నుంచి పోయినాడు అక్కడికి వెళ్ళారు, అక్కడి నుంచి పోయినాడు ఇంకో చోటుకి వెళ్ళారు, అక్కడి నుంచి పోయినాడు ఈ మధ్య మూడు నెలలు అయిందంటే ఒక సంఘం పెట్టి మళ్ళీ అక్కడ పోయి తేలుంటారంట. ఇది ఆత్మీయ జీవితమేనా? ఇది ఆత్మీయ జీవితమా? ఎక్కడైతే మీ దేవుడు అనుకుంటున్నారా? మంచిదే, ఎక్కడైనా దేవుడు చూడు. నిజంగా దేవుడు చూస్తే వాళ్ళకి మారవు. చూడటం కరెక్ట్గా నీ చూపుని సెట్ చేసుకో, స్థిరపడు,
పౌలు గారు అంటారు 4వ అధ్యాయం మొదటి వచనంలో చూడడానికి మళ్ళీ చూద్దామండి. 4వ అధ్యాయం మొదటి వచనం 3-4 వచనాలలో చూస్తే స్థిరపడు అన్నటువంటి పదం నాకు ఆ యొక్క మెసేజ్ బాగా అర్థమైంది. నేను ఆలోచన చేస్తున్నప్పుడు పౌలు గారు ఒక ఇద్దరు మాదిరి చూపిస్తున్నాడు. ఏక మనస్సు కలిగి ఎలా ఉండాలో, తగ్గించుకుంటూ ఎలా ఉండాలో, సావాస బంధాన్ని దాన్ని అపురూపంగా ప్రేమమైంది ఎలా మార్చుకోవాలో, దాన్ని ఎలాగా ఆనందకరమైనటువంటి వాతావరణంగా మార్చుకొని అక్కడ ఎలా వర్ధిల్లాలో, ఎలా నిలబడాలో, ఆ విధంగా ఆత్మీయ జీవితం ఎలా స్థిరపడాలో ఆ విషయాన్ని పౌలు గారు మంచి చదువుగా మరి ఎగ్జాంపుల్స్ తప్పుడు మంచిగా రాశాడు అక్కడ. అంతేకాని లేని అర్థాలను పట్టుకొని లేని వార్తను పుట్టించి సహోదరుల మీద ఐక్యతను చెదిరిపోయేటట్టు చేసి వీరు చెడిపోతూ వీరి మనస్సాక్షిని చంపుకుంటూ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటూ వేరే వాళ్ళ ఆత్మీయ జీవితాలను కూడా కొరుకుడు పుండు వలె పులిసిన పిండి వలె వేరే వాళ్ళ ఆత్మీయ జీవితాలను కూడా పాడు చేస్తూ ఉంది ఈ లోకంలో చాలా మంది పరిస్థితి. ఇదైనా ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో పాలు తేనెలు ప్రవహించు వాగ్దాన భూమిలోనికి ఇజ్రాయెలు నడిపించినట్లుగా నన్ను కూడా నడిపించబోతున్నాడు. నన్ను నడిపించాలని ఆశపడుతున్నాడు. అయితే ఆయన ఒక ఆజ్ఞ లేదా ఒక కట్ల మనకి ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? ఆయన యొక్క ఆజ్ఞలకు లోబడటం, గాయకొనటం. ఆయన ఆజ్ఞలకు లోబడటం, ఆయన ఆజ్ఞలను గాయకుంటాం, ఆయనకు విధేయత చూపించడం. లేదా ఒకవేళ ఈ ఆత్మీయ జీవితంలో నువ్వు అలసిపోతున్నావేమో, ఆత్మీయ జీవితంలో ప్రయాణం చేయలేని పరిస్థితులలో ఉంటున్నావేమో, ప్రభు వైపు చూడు. ఆయనే మన విశ్వాసముకు కర్త, కొనసాగించువాడు ఆయనే. ఆయన యొద్దకే మనం పరిగెడదాం, ఆయనే గురి కలిగి ఉందాం, ఆయనే వైపే చూద్దాం. నీకే నష్టం కలిగినా, ఏ లాభం కలిగినా, ఏ నవ్వు కలిగినా, ఏ ఏడుపు కలిగినా, ఏ ఒడిదుడుకులు కలిగినా, ఏ ఉత్సాహము ప్రోత్సాహము కలిగినా, ఏదైనా నువ్వు అది అన్నిటికీ స్పందించాల్సిన పని లేదు. కానీ నువ్వు స్పందించాల్సింది ప్రభువుని బట్టి. ప్రభు వైపు చూడు. ఈ పరిస్థితుల్లో ప్రభు ఎలా ఉన్నాడు, నేను ఎలా ఉండాలి? ఈ అంచనా, ఈ స్కేలు నీ జీవితంలో ఉందా? ఈ నూతన సంవత్సరంలో అది అలవాటు చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అపొస్తలుల కార్యంలో ఒక సంఘం ఉందండి. ఆ సంఘం అంతే యొక్క సంఘం ఏంటో తెలిసిన పౌలు గారు కూడా వాక్యము బోధిస్తూ ఉంటే ఆ వాక్యము అవునో కాదోనని లేఖనాలను పరిశోధిస్తూ ఉంటున్నారంట. ఈ దినాల్లో ఎవరున్నారు ఓపిక కూర్చొని బైబిల్ చదువుతున్నావా? లేదుగా. టీవీలో మెసేజ్లు. బైబిల్ ఏ దినం చదివావు నువ్వు? లేఖనాలు ఏం తెలుసు నీకు? ఎంతవరకు పరిశోధించుకోగలిగావు? ఎంతవరకు ఎదగగలిగావు ఆత్మీయ జీవితంలో? ప్రతిదినం నువ్వు వాక్యానికి ఇస్తున్న విలువెంత? నువ్వు నేర్చుకుంటున్న ఆత్మీయ పాఠాలు ఏంటి? నేర్చుకున్నటువంటి ఆత్మీయ పాఠాలను నువ్వు అనుభవించిన తర్వాత నువ్వు ఇతరులతో పంచుకోగలుగుతున్నావా? ప్రియమైనటువంటి సంఘమా, నీ ఆత్మీయ జీవితం వర్ధిల్లాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీ ఆత్మీయ జీవితం వర్ధిల్లాలని ప్రభు కోరుకుంటున్నాడు. అయితే లేఖనాలను గురించిన ఆసక్తి, లేఖనాలను గురించిన ఆశ, లేఖనాలను గురించినటువంటి జ్ఞానము, లేఖనాలను గురించినటువంటి మరి అవగాహన నీ లోపల ఎంత పెంపొందించుకున్నావు? ఇంకొంత కాలంలో నువ్వు అది చేయలేకపోయావేమో. ఇప్పుడు 2022 దేవుడు తిరిగి మరడానికి ఒక గ్రేస్ పీరియడ్గా ఇస్తున్నాడు. బట్ యూ షుడ్ బి డెవలప్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో నీవు డెవలప్ చేసుకోవడానికి ఏంటి? ఏ విషయంలో? రాత్రి చూసాం మనము, రాత్రి మీటింగ్లో చూసాం మనం 7 విషయాలు వ్యక్తిగతమైన జీవితంలో ఎలా పరిశీలన చేసుకున్నామో, ఏ విషయంలో ఓడిపోయామో, ఏ విషయంలో ఎలా ఉండాలో రాత్రి సరిదిద్దుకున్నాం. 2021 లాగే 2022లో కూడా అదేలాగా అడుగులు వేస్తే ఏ ప్రయోజనం? అక్కడి నుంచి 2022 నుంచి 2023 కూడా అలాగే కొనసాగుతూ ఉంటావా? ఎంతకాలం కొనసాగుతావు? మాతో ఏర్పడిపోయినటువంటి మనస్సాక్ష్యం కలిగి ఉంటావా? సరిదిద్దుకోవడానికి ఇష్టపడతావా? మనం నిన్న చూసినటువంటి నూతన వ్యక్తిగా అన్నట్టు దాంట్లో 7 భాగాలు మనం చూసాము. ఒక్క దాంట్లో మొట్టమొదటిగా మనం 3 చూసాం కదా. ఒకటి నూతనమైనటువంటి వ్యక్తిగా మార్చబడడం, నూతనమైనటువంటి పేరు కలిగి ఉండడం, నూతనమైనటువంటి ఆత్మను దేవుడు మనకి ఇస్తున్నాడు, రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని ఇస్తున్నాడు అని. ఆ మొదటి దాంట్లో నూతన వ్యక్తిగా అంటే ఏ విషయాల్లో వ్యక్తిత్వము అన్నది 7 పాయింట్లు మనం చూసాం కదా. 7 పాయింట్లలో మొదటి పాయింట్ ఏంటి? బైబిల్ రీడింగ్. అవునా? ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎలా ధ్యానం చేస్తున్నావు? ఎంత డెవలప్ చేసుకున్నావు? అర్థమైన కొలది, నీకు అర్థమైన కొలది అందులో తీరడం అర్థమవుతుంటుంది. నువ్వు అనుభవించగలవు. నువ్వు అనుభవించగలది నువ్వు గమనం లేవు. ఇదంతా గీరి ఇదిగో ఇలాంటి ఒక మర్మం నేను కనిపెట్టాను. రా నీతో చెప్తా, నాకు అర్థమైంది, ఇదిగో ఒకటి చెప్తాను రా.
వీళ్ళరా మీరు చెప్పకుండా ఉండలేరండి. లేఖనాల గురించినటువంటి తీయదనం నీకు అర్థమైతే, లేఖనాల గురించి నీకు నీ హృదయంలో నింపబడుతూ ఉంటే, వాటి ధ్యానంలో నీకు ప్రభుత్వ ఉన్న సాన్నిహిత్యం నీకు అర్థమవుతూ ఉంటే, ఆ పాలు తేలి ప్రవహించు ప్రయాణంలో ఆ దేవుడు ఇచ్చిన అనుకూలతలను అనుభవిస్తూ ఉంటే నువ్వు గమనుండలేవండి. నువ్వు గమనుండలేవు. మన్నా పడిపోయింది, మన్నా కురిపించబడింది. ఇప్పుడు ఏం చేశారు తెలుసా? నిద్ర లేచి వాక్యంలోకి వచ్చి చూడగానే మన్నా ఉందంట. వీళ్ళు గమనం వాళ్ళు గమ్మకుండకుండా, అక్క అన్న రండి చూద్దాం రండి, ఏదో తెల్లగా పడింది, అది కూరలాగా ఉంది, అది చక్కగా ఉంది, అది ఏదో చూపులకు నైస్గా ఉంది, అది మంచు పడినట్టుగా ఉంది, అది ఏంటో నాకు అర్థం కావట్లేదు, రండి 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 అందరూ సమకూర్చున్నారు. ఎవరింటికాడ చూస్తే ఇల్లులంతా నిండిపోయినాయి. దేవుడు ఇక్కడ దైవ సేవకుడితో ప్రభు మాట్లాడుతున్నాడు, ఇది మీరు ఏ దినపు మన్నా ఆ దినానికి కూర్చుకోండి, రెండవ దినానికి మీరు కూర్చుకోవటానికి వీలు లేదు. ప్రతి దినపు మన్నా నీ చేతిలో ఉంది, ఈ ప్రతి దినపు మన్నా నీ దగ్గరే ఉంది. అయితే ఎంత కూర్చుకుంటున్నావు? నువ్వు అనుభవిస్తే తెలుస్తుందండి. ఆ మన్నా తిన్న వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ యొక్క అనుభవాలు అందులో చదివితే ఉన్నాయి. ఏం చక్కగా అబ్బా నేను కూడా తినుంటే బాగు నేను అన్నంతగా ఉంది. ఒక ఆత్మీయ సత్యం నీకు బయలుపడితే, దేవుడు బయలుపరిస్తే, దేవుడు నీ కళ్ళ దగ్గర తీసుకొని వస్తే నువ్వు మౌనంగా ఉండలేవు. యేసుక్రీస్తు ప్రభువారిని కూడా శోధించబడినటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువారిని సాతాను శోధించాడు. 40 దినాలు ఉపవాసం అయిన తర్వాత మొదటి శోధన ఏంటి? ఆహారం గురించినటువంటి. అక్కడ ఏముందంటే, ఈ రాళ్ళను చూసి రొట్టెలుగా మార్చలేవా? మాకు మా పరిచయంలో ఒక సమస్య మాకు చాలా కాలంగా ఎదురవుతూ వచ్చింది. నేను దినాన దాన్ని చదువుతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మాతో మాట్లాడాడు, ఇదే మాటలు కాదా అని. అవును కదా, మాకు ఆశ్చర్యం వేసేసింది. ప్రభు ఇలా కూడా మాట్లాడుతున్నాడు. రాళ్ళను రొట్టెలుగా మార్చుకోలేవా? చాలా మంది నువ్వు క్రైస్తవుడు కదా ఆ పని చేయలేవా? నువ్వు క్రైస్తవుడు కదా ఈ పని చేయలేవా? నువ్వు క్రైస్తవుడు కదా అట్లా ఉండలేవా? నువ్వు క్రైస్తవుడు కదా నీతో ఉండలేవా? నువ్వు ఇది చేయలేవా? నువ్వు అట్లా ఉండలేవా? నువ్వు అది చేయలేవా? నువ్వు ఇది చేయలేవా? చూసావు, ఇదే ప్రశ్నలు చాలా మంది లోకంలో నీ మీద, నా మీద, క్రైస్తవుల మీద, సంఘం మీద మాట్లాడుతూనే ఉంటున్నారు. అది ఎవరు మాట్లాడేది తెలిసినా వాళ్ళు మాట్లాడడం కాదు. ఆల్రెడీ బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు ఎదుట ఎవరు మాట్లాడారు? సాతానుడే మాట్లాడాడు. రాళ్ళను రొట్టెలుగా చేయలేవా? రాళ్ళను రొట్టెలుగా చేయలేవా? చేయగలిగిన సామర్థ్యం ఉంది, చేయగలడు. అతను చెప్తే చేయడం కాదు, దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది. వచ్చి చాలా మంది చెప్తారు, అయ్యో అది వాళ్ళకి ప్రార్థన చేయ, వాళ్ళకి బాగా అయిపోవాలా. చూస్తారు ఏమంటారు వీళ్ళు? ఒక ప్రార్థన చేయో వాళ్ళకి బాగా అయిపోవాలయ్యా, వాళ్ళకి బాగా అయిపోవాలయ్యా. ఈ మాటలు మా పరిచర్యలో చాలా చోట్ల విన్నాము, చాలా మంది దగ్గర విన్నాము. నాకు ఆ ప్రశ్నకు ఏ సమాధానం చెప్పాలి, ఏంటి ప్రభా అని నేను చాలాసార్లు సందిగ్ధపడాల్సి వచ్చింది. కానీ నేను దినాడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతుంటే ఓర్వలేక మా భార్యను పిలిచి నేను మాట్లాడాను. చూసావా, మనం ఎదుర్కొంటున్న ఒక సాధారణ ప్రశ్న, ప్రతి చోట ప్రతి ఊళ్ళో చాలా చోట్ల చాలా మంది దగ్గర విన్నటువంటి ప్రశ్న, అయ్యా అది చేయండి అయ్యా, అది కానీ అయితే మేము వచ్చేస్తాం, అది కానీ అయితే మేము తెచ్చేస్తాం, అది కానీ అయితే నేను ఇది చేస్తా, అది కానీ అయితే. చూసారా ఎలాగా? ఇదంతా వాళ్ళు మాట్లాడే మాటలు కాదు. ఆల్రెడీ ఎవరు మాట్లాడేది? ఇది సాతానుడే, అపవాది. ఎవరితో మాట్లాడాడు? యేసు ప్రభుతో. ఇప్పుడు వేషం మార్చుకున్నాడు. ప్రశ్న అదే, ప్రశ్న శైలి కూడా అదే. వేషం మార్చుకున్నాడు, సందర్భాన్ని మార్చాడు, కాలాన్ని మార్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి పోయినటువంటి వ్యక్తి ఇప్పుడు తన విడలైనటువంటి మన దగ్గర కూడా వచ్చి అదే ప్రశ్నలు. చాలా రోజుల నుంచి ఉన్నటువంటి మా మైండ్లో ఉన్నటువంటి ఒక ప్రశ్న నేను అది నాకు తీరిపోయింది. ఓహో, ఇలాగ ప్రశ్న వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మనం ఉప్పొంగిపోవటం కాదు, అవును కదా అని సంకలం వేసుకోవటం కాదు, ప్రభు వైపు చూడాలి. ప్రభు అక్కడ ఏం చేశాడో దాన్ని మనం అది చేయాలి. మేము ఒక పాఠం నేర్చుకున్నాం. ఇది నేను కూడా ప్రశ్నిస్తున్నాను. అసలు దేవునితో నువ్వు గడుపుతూ ఉంటే, దేవుని వాక్యంతో గడుపుతూ ఉంటే, దేవునితో మాట్లాడటం ఏంటో అర్థమవుతుంది. దేవుని ప్రశ్నలకు సమాధానం చెప్తూ ఉంటాడు. నువ్వు ఎప్పటి నుంచి ఉన్నటువంటి కొడగట్టినటువంటి పరిస్థితులలో నీకు నువ్వు విడిపోయేటట్లు మార్గాన్ని నిర్దేశిస్తూ చూపిస్తూ ఉంటాడు. అసలు నువ్వు ప్రతిదినపు మన్నా
దేవుని మన్నా, దేవుని గ్రంథము, దేవుని వాక్యము, దేవుని ఆజ్ఞలు, దేవుని యొక్క మరి కట్టడలు, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క నిధులను, దేవుని యొక్క మరి సన్నిధానం, ఆయన మాటలను గైకొనడానికి, విధేయత చూపించడానికి, నేర్చుకోవడానికి అసలు ఉదయకాలం నువ్వు ఎంతసేపు ఆయనతో గడుపుతున్నావు? ఎంతసేపు గడుపుతున్నావు? చాలా ప్రాముఖ్యమైనటువంటి 2022 21 లాగా ఉండకూడదు. సరిదిద్దుకోకుండా, ఆత్మ పరిశీలన చేసుకోకుండా, ఆత్మ విమర్శ చేసుకోకుండా అలాగే ఉన్న పాటన దూకేద్దాం అనుకుంటే అక్కడ జరిగిన నష్టం అదేదో కృప వల్ల జరిగిపోయింటుంది, నీకు మేలు జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం అలాగ కుదరదండి. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను తెలిసిన? తెగుళ్ళు వెంబడి తెగుళ్ళు వస్తున్నాయి ప్రపంచం మీదకి. ఇంట్లో నుంచి బయట పోవడం వరకే మంది, తిరిగి ఇంటికి వస్తామో రామో కూడా ఎవరికి గ్యారెంటీ లేదు. తీసుకునే గాలిలే నమ్మకం లేక మనం మాస్కులు వేసుకుంటున్నామే. తిరిగి మనం ఉంటున్నటువంటి జీవితం తిరిగి మరలా మనం ఈ దీపం వెలిగి ఇంటికి వస్తుందని నమ్మకం నీకుందా? ఆ గాలిలోని ఏదో ఒక వైరస్, లేదా కరోనా కావచ్చు, లేదా డెల్టా కావచ్చు, లేదా ఒమిక్రాన్ కావచ్చు, అది నీకు సంక్రమిస్తే నీ పరిస్థితి, నీ గతి ఏమవును? ఒక వ్యక్తి, పేద వ్యక్తి, ఉన్నది కొంచెమే, కరోనా సెకండ్ వేవ్లో 7 నుంచి 14 లక్షల దాకా హాస్పిటల్కి పెట్టాడు. సంపాదించినదంతా కరిగిపోయింది. బ్రతుకుతాడేమన్న ఆశతో ఇంకా అప్పు చేసుకొని వచ్చి పెట్టారు. ఆ భార్య ఇంటికాడి నుంచి తెచ్చుకున్నటువంటి నగలు సమస్తం కూడా కుదువ పెట్టేసింది, అమ్మేసింది, భర్తను దక్కించుకోవడంలో పెట్టేసింది. కానీ చివరికి 14 రోజులు 15 రోజులైన పిమ్మట బాడీని తీసుకొని వచ్చి చేతికి ఇచ్చారు, ప్యాక్ చేసి. రేపటి నీరు కాదు, కానీ నీవు ఆత్మ విమర్శన చేసుకొని, ఆత్మ పరిశీలన చేసుకొని, ఆ ఒడిదుడుకులు తిరిగి మరణ జరగకుండా, ఒకవేళ ప్రభువే పిలిస్తే నేను నమ్మకంగా, నేను ప్రభు ఎదుట చక్కగా పరలోకంలో దేవుని కుడిపార్శ్వన లేదా దేవుని సింహాసనం ఎదుట తలెత్తుకోగలిగినటువంటి వ్యక్తిగా నేను ఉండాలి. ప్రభు ముఖంలో చూసి నేను తలదించుకోకూడదు. ప్రభు ముఖంలో చూసి నేను పరిగెత్తుకుంటున్న అంతటి నేను నరకానికి వెళ్ళిపోయే వ్యక్తిగా నేను ఉండకూడదు. ఇలా నరకంలోనికి దేవుడే తీసుకుని తోయుడు. ఆయన అంత కఠినుడు కాదు. ఆయన జాలి కలిగిన మనస్సు, కనికరం కలిగిన మనస్సు, ఆ తేజస్సులో, ఆ ముఖ కాంతిలో, ఆ యథార్థతలో, ఆ పరిశుద్ధతలో, ఆ పవిత్రతలో, ఆ మహిమలో నీ అంతటా నీవే నీ వైపు చూసుకొని నీ అంతటి నీకే సిగ్గు వేసి ఇది నేను ఉండదగినటువంటి స్థలం కాదనని నీ అంతటి నువ్వే వెనుదిరిగి ఎక్కడికి వెళ్తావో తెలుసా? నరకపు ద్వారము తట్టి తీయమని నువ్వే బతులాడుకొని నరకంలో దూకుతావు. ఇది అసలు సంగతి. దేవుడు ప్రేమ కలిగిన వాడండి. మరి నీ జీవితాన్ని ఎలా కాపాడుకుంటున్నావు? నీ ఆత్మీయ జీవితాన్ని ఎలా కాపాడుకుంటున్నావు? ప్రభు నీ కోసం ఒక ప్రత్యేకమైన ప్రణాళికను సిద్ధపరచుకుని ఉంటే, ప్రభు నీ కోసం ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉంటే, దేవుడు నిన్ను వాళ్ళు తెల్లి ప్రవహించే దేశంలో దీర్ఘాయుష్మంతుడుగా చేయాలి. సకాలంలో వర్షములు, సకాలంలో ఆహ్లాదం, సకాలంలో సంతోషాన్ని నీ వైపు చూడాలని ఆశపడుతూ ఉంటే, నువ్వు మాత్రం ప్రభు దొరకకుండా లోకంలో సంచరించి ఆశీర్వాదం వరకు ప్రభు నాకు కావాలని అనుకుంటున్నావు. ఏం కావాలి? ఆశీర్వాదమే కావాలి, ఆజ్ఞలొద్దు. ఆశీర్వాదమే కావాలి, ఆజ్ఞలు మాత్రం నాకొద్దు. నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తాను, కానీ ప్రభు నన్ను అన్ని విషయాల్లో ఏం చేయాలి? దీవించాలి. చాలా సంఘాలు ఇప్పుడు ఇలాగే అయిపోయినాయి. ఒక వ్యక్తి తాగుబోతాయి రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఆ వ్యక్తిని భూస్థాపన చేయడానికి వెళ్ళినటువంటి ఆ సంఘస్థులు ఎలా చేస్తున్నారో తెలిసిన? ప్రభా నీ సన్నిధికి నువ్వు పిలుచుకున్నా ఈ దోషను బట్టి మీకు వందనాలు ప్రభా అంటే తాగుబోతులు పరలోకంలో ఉంటారా? ఈ సేవకుడు ఎట్లాంటి ప్రార్థన చేస్తున్నాడు? ఈ దినాల్లో చాలా మంది నేను ఇందాకే చెప్పాను, ఇలాంటి వారు అయిపోయారు. యథార్థముగా ఎవరు మాట్లాడట్లేదు. దేవుడు పిలిచిన పిలుపు ఎవరికి అర్థం కావట్లేదు. దేవుని గ్రంథం అసలు ఏంటి అర్థం కావట్లేదు. ఆ దేవుని యొక్క పరలోక రాజ్యం గురించిన విలువలు తెలియట్లేదు. యేసుని గురించిన విలువ అసలు అర్థం కావట్లేదు. ప్రియమైన వాళ్ళరా, ఈ దినాలలో గడ్డు కాలంలో క్లిష్ట పరిస్థితులలో కష్ట పరిస్థితులలో ఉన్నాం, ఈదుతున్నాం. సరిదిద్దుకుంటూ పరిశుద్ధతను కాపాడుకుంటూ పవిత్రతను కాపాడుకుంటూ ప్రభు కొరకు నమ్మకంగా జీవించడానికి ప్రయత్నించేద్దాం. నీకోసం నా కోసం కలువలో ప్రాణం పెట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ పరిస్థితులన్నింటినీ చూశాడు, వీటన్నింటినీ ఎరిగాడు. ఆయన మనం ప్రయాణం చేయలేమని మనకి విశ్వాసం ఇవ్వడానికి, విశ్వాసపు కర్తగా దాన్ని కొనసాగింపజేసే దేవుడుగా కల్వరిశిలో ప్రాణం పెట్టిన నాదుడు మన కోసం తిరిగి లేచి పునరుద్ధానుడై ఇప్పటికీ కూడా సజీవుడై సంచరిస్తూ ఉంటున్నాడు. ఈ దేవుడు మనకు సదా తోడేంటి కాపాడునుగాక. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవా,